నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సహవాసం. మనకు అందించిన వారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇనుము కొలిమిని చేరినప్పుడు దాని బలం పెరుగుతుంది. కాలుతూ సుత్తి దెబ్బలు తింటూ సాగుతూ మనకు కావాల్సిన వస్తువుగా రూపాంతరం చెందుతుంది. అదే ఇనుము నీరు తగిలితే తుప్పు పడుతుంది, బలహీనమవుతుంది. దాన్ని సహవాస దోషం అన్నారు. మన ఆలోచనల విధానాన్ని, నడతను నిర్ణయించేది మన సాంగత్యం. అది గొప్పవారిదైనా కావచ్చు, మంచి పుస్తకాలదైనా కావచ్చు. ఇక్కడ మన వివేకమే మనకు గొప్ప మార్గదర్శి. సత్యాన్వేషణలో ఉన్న శ్రీరాముడికి హనుమంతుడితో స్నేహం, ఆయన వల్ల సుగ్రీవాది వానర ప్రముఖులతో పరిచయం కలిగాయి. వారి కలయిక ఏ విధంగా లోక కళ్యాణానికి దారితీసిందో మనకు తెలియనిది కాదు. ఉప్పు వంటకాలతో చేరినప్పుడు వాటికి ఒక సాంద్రత, అమోఘమైన రుచి వస్తాయి. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నారు కదా. అదే ఉప్పు పాలతోనూ పరమాన్నంతోనూ కలిస్తే అంతా వికటిస్తుంది. ఆ పదార్థాలే పాడైపోతాయి. ఇక్కడ కావాల్సినది విచక్షణ. క్షాత్ర పరీక్ష వేళ అవమాన భారంతో దుఃఖితుడైన కర్ణుడు అవసరార్థం దుర్యోధనుడితో చేయి కలిపాడు. ఆ స్నేహం కర్ణుడికి తాత్కాలిక హోదా, గౌరవాలను ఇచ్చినా దానికి కృతజ్ఞతగా అతడు అధర్మపక్షాన నిలిచి యుద్ధం చేయక తప్పలేదు. ప్రతిభాన్వితుడైన శిష్యుడు తగిన గురువు కోసం తపిస్తాడు. గొప్ప గురువు అంతే. వీరిద్దరి అద్భుత సంయోగం జ్ఞాన కమలానికి మరిన్ని రేఖలను తొడుగుతుంది. దాని విస్తృతిని, గాఢతను, వైవిధ్యాన్ని, లోతులను అనూహ్యంగా ఇనుమడింపజేసి మరింత ప్రకాశవంతమై జగత్తుకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే జ్ఞానాన్ని అనంత సాగరమన్నారు. కవి మదిలో చెలరేగే భావ పరంపరకు, భావ సంఘర్షణకు తగిన భాష చిక్కాలి. చిక్కనైన భావం చక్కని భాషల కూర్పు వల్ల ఉదాత్తమైన మంగళకరమైన రచన ఆవిష్కృతమవుతుంది. సుకవి మరణించే నొకతార గగనమెక్కే, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు అని జాషువా అన్నది అందుకే. ఈ అక్షరాలు మంచి రచనకుండే శాశ్వతత్వాన్ని చెబుతూనే కవిని ధృవతారగా నిలుపుతాయి. రాగం, తానం, పల్లవి ఈ మూడు కర్ణాటక సంగీతానికి ప్రాణం. వీటి సంయోజనం ఈ సంప్రదాయానికి ఒక విశిష్టతనిచ్చాయి. కళాకారులు తమ సృజనతో, వైవిధ్యంతో కొత్త పుంతలు తొక్కటానికి, తమ ప్రత్యేకతను చాటుకోవటానికి వీటి మీద పట్టు అవసరం. సంయోజనానికి ఉన్న గొప్పతనం అటువంటిది. మనిషిలోని ఆలోచన ప్రవాహం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అది నిస్సందేహంగా ఉచితానుచితాల మిశ్రమమే. వీటి ఘర్షణ, సంఘర్షణలతో మనసు అతలాకుతలమవుతుంది. అప్పుడు మానసిక శక్తికి తోడు దైవబలం అవసరమవుతుంది. దానిని భక్తి, ధ్యాన మార్గాలు, సాధనాలు. ధ్యానాగ్నిలో ఈ ఆలోచనలకు పుటం పెట్టగలిగితే అప్పుడు సరైనవి నిలబడతాయి. అలా నిర్మలమైన మనసుకు భగవంతుడితో అనుసంధానం ఎంతో సులభం. అది సిద్ధించిన తరుణం సాయుజ్యమే. సమాప్త్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.